చైనా మరో బుల్లెట్ ట్రైన్ను ఆవిష్కరించింది. గంటకు ఏకంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలును బీజింగ్లో చైనా రైల్వే శాఖ పరీక్షించింది. స్టైలిష్ లుక్తో బుల్లెట్ షేప్లో దూసుకుపోయే ఈ ప్యాసింజర్ ట్రైన్ అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డులు సృష్టించనుంది. ఈ రైలుతో బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి CR-450గా పేరు పెట్టింది. బీజింగ్లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్ రన్లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదట. ప్రస్తుతానికి ఈ ప్రయాణానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న CR-400 మోడల్ కంటే ఇది 12% బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20% తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు. ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చైనా రైల్వే శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే చైనాది అతిపెద్ద హై స్పీడ్ రైల్ నెట్వర్క్. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు.